ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐ వినియోగం, నియంత్రణకు చట్టపరమైన మార్గదర్శకాలు ఉండాలన్నారు. జాతీయ భద్రత వంటి అంశాలను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరమని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో ఏఐ సమ్మిట్ లో పాల్గొన్న సీఎం రేవంత్ వ్యవసాయం, విద్యుత్, ఇంటర్నెట్ లాంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చినట్లుగానే ఏఐ కూడా అలాంటి విప్లవాత్మక మార్పు అన్నారు. ఏఐని కేవలం టెక్నాలజీగా చూడకూడదన్నారు. ప్రపంచంలో ఏఐ పోటీ ఇప్పటికే ప్రారంభమైందని, కొన్ని దేశాలు, కంపెనీలు ముందంజలో ఉన్నాయన్నారు. అలాంటి టెక్నాలజీని భారత్ అందిపుచ్చుకోవాలన్నారు. సాఫ్ట్వేర్ రంగాల్లో విజయం సాధించిన భారత్ వరల్డ్ వైడ్ కోర్ టెక్నాలజీ ఉత్పత్తులకు నాయకత్వం వహించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశానికి తక్షణమే జాతీయ ఏఐ రోడ్ మ్యాప్ అవసరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెమీ కండక్టర్ చిప్ తయారీ, జీపీయూ సామర్థ్యాలు, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ వినియోగం వంటి అంశాలతో పాటు ఏఐ ప్లాట్ఫారంలు, అప్లికేషన్లలో స్పష్టమైన వ్యూహాలతో ముందుకు సాగాలన్నారు. ఏఐ పరిణామాలను పర్యవేక్షించేందుకు కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో ఏఐ వార్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు సీఎం రేవంత్. కేంద్రం అనుమతి ఇస్తే హైదరాబాద్లో వార్ రూమ్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. ప్రపంచ స్థాయి పరిశోధకులకు ఊతమిచ్చేలా ఏఐ యూనివర్సిటీని స్థాపించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐ విస్తరణతో భవిష్యత్తులో కొన్ని రంగాల్లో ఉద్యోగ నష్టాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు సీఎం. అయితే సరైన రీసైక్లింగ్, అప్ స్కిల్లింగ్ ద్వారా కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. యువతను ఏఐ ఆధారిత భవిష్యత్తుకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. స్టార్టప్లకు మద్దతు ఇచ్చేందుకు నేషనల్ ఏఐ ఫండింగ్ ఉండాలన్నారు. ఇటు తెలంగాణలో ఏఐ స్టార్టప్ విలేజ్ నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు సీఎం రేవంత్. ఇక ఏఐను సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలనతో పాటు దేశ భద్రతకు ఉపయోగించుకోవాలన్నారు. ఇందుకు ఇండియా ఏఐ కౌన్సిల్ ఏర్పాటు చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో భారత్ గ్లోబల్ లీడర్ గా నిలవాల్సిన టైం వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. Become a leader in all layers of AI, chips, green energy, data storage, platforms, applications and services. We must create a roadmap to ensure a real leadership in top 3 layers. Secondly, India must create a war room with center and states to monitor and respond to AI developments. An AI war room for India is crucial because developments in AI can be very quick. Hyderabad can build an AI war room for India with support of Government of India. We need to establish an AI university of global standards with top facilities focusing on original research. We have seen many of controversies in this event. I request Honorable Prime Minister Sri Narendra Modi ji to establish a national AI council like GST Council or Niti Aayog. We need an AI ministry both at center and state level to help make laws to prevent misuse of AI, especially against national security and interests. We need to use AI strongly for achievements of social justice, inclusion, and removal of poverty. Finally, I invite you to Telangana for discussions, for partnerships. I welcome global and national institutions to work in my state in AI.